Hi friends, welcome to NAS Hostel class. Friends, today we are going to learn about the water resources. Friends, third topic geography lo, third topic water resources lo, one more question answers అనేవి మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, write about hydrological cycle. Write about hydrological cycle. The answer is the continuous movement of water on, above and below the surface of earth. The continuous movement of water on, above and below the surface of the earth is called as the hydrological cycle. And next one, second question. What is the freshwater percentage on the earth? 2.5. So according to textbook, 2.7%. Next one, what is the reason behind NBA? NBA full form is Narmada Bachao Andolan. So the reason behind the NBA Narmada Bachao Andolan was launched due to the large scale displacement of local communities. So నర్మదా బచావో ఆందోళన్, నర్మదా నది పైన ఏర్పాటు చేసినటువంటి సర్దార్ సరోవర్ ప్రాజెక్టు వల్ల చాలామంది డిస్ప్లేస్మెంట్ అనేది చాలా లార్జ్ స్కేల్లో జరిగింది. సో దాని కారణంగా ఇక్కడ లోకల్ కమ్యూనిటీస్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేధా పాట్కర్ ఆధ్వర్యంలో ఈ మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు. సో ఎన్బిఏ ఫుల్ ఫామ్ ఏంటి? నర్మదా బచావో ఆందోళన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, నేమ్ ఎనీ 2 states వేర్ రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ ఇస్ మోస్ట్ కామన్. రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ అనేది ఏ స్టేట్స్లో కామన్గా యూజ్ చేయటం అనేది జరుగుతుంది? సో ఎనీ 2 states మెన్షన్ చేయమన్నారు ఇక్కడ. నెంబర్ 1 state ఈజ్ మేఘాలయ and the second one is the Rajasthan. So Meghalaya is the northeastern state of India. Okay, Rajasthan lo, Meghalaya lo ee rooftop water harvesting అనేది కామన్ గా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ స్టేట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కృష్ణా గోదావరి డిస్ప్యూట్? కృష్ణా గోదావరి వివాదాలలో ఏ స్టేట్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అంటే కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. అండ్ నెక్స్ట్ వన్, రైట్ అబౌట్ కల్. ఇక్కడ మనకి కల్ గల్ అనే 2 words ఉంటాయి. సో ఇందులో కల్ కోసం అడిగాడు. రైట్ అబౌట్ కల్. ఇట్ ఈస్ ఏ సర్క్యులర్ విలేజ్ ట్యాంక్ ఫ్రమ్ విచ్ వాటర్ ఈస్ రిలీజ్డ్ అండ్ టేకెన్ వెన్ రిక్వైర్డ్. సో ఇక్కడ కల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ సర్క్యులర్ విలేజ్ ట్యాంక్. ఓకే అండి, ఇక్కడ ట్యాంక్ అంటే చెరువు అని అర్థం. ఇక్కడ సర్క్యులర్ వాటర్ ట్యాంక్ ఫామ్ చేశారు. అండ్ ఫ్రమ్ విచ్ వాటర్ ఈజ్ రిలీజ్డ్ అండ్ టేకెన్ వెన్ రిక్వైర్డ్. సో ఏదైతే మనకి కావాలో అలాంటప్పుడు ఈ చెరువు నుంచి వాటర్ని రిలీజ్ చేయటాన్ని కల్ అని పిలవటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద ట్రెడిషనల్ యూజ్ ఆఫ్ డ్యామ్స్? ఇక్కడ యూజ్ ఆఫ్ డ్యామ్స్ అనేది ట్రెడిషనల్గా మోడర్న్గా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ వన్, ట్రెడిషనల్ యూజ్ ఆఫ్ డ్యామ్స్ ఏంటి సార్ అంటే స్టోర్ వాటర్ ఫర్ ఇరిగేషన్, వ్యవసాయం కొరకు నీటిని నిల్వ చేయడం. దిస్ ఈస్ ద ట్రెడిషనల్ యూజ్ ఆఫ్ డ్యామ్స్. సో వాట్ ఈస్ ద మోడర్న్ డ్యామ్స్ యూజ్ ఫర్ ఎలక్ట్రిసిటీ? ఇప్పుడు ఆధునిక కాలంలో డ్యామ్స్ని ఏ విధంగా యూజ్ చేస్తాను? ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ సప్లై, ఫ్లడ్ కంట్రోల్ అండ్ నావిగేషన్. సో ఇక్కడ మోడర్న్ యూజ్ ఏంటంటే వాటర్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, ఫ్లడ్ కంట్రోల్, నావిగేషన్. నెక్స్ట్ వన్, నేమ్ ఏ ట్రెడిషనల్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్. ఇక్కడ ట్రెడిషనల్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, ఇవి కొంచెం క్రిటికల్ వర్డ్స్ అయినా గుర్తుపెట్టుకోవాలి. ట్రెడిషనల్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఏంటి సార్ అంటే ఖాదీన్స్, జోహార్స్ అండ్ బయోల్స్. ఖాదీన్స్, జోహార్స్ అండ్ బయోల్స్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ గల్ ఆర్ కల్? ఇక్కడ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది.
గల్ ఆర్ కల్ అంటే ఏంటి సార్ అంటే ద డైవర్షన్ ఛానల్స్ ఇన్ హిల్లీ ఏరియాస్ ఆర్ డైవర్షన్ ఛానల్స్ ఇన్ హిల్స్. సో మోస్ట్ ఆఫ్ ది హిమాలయ రీజియన్స్లో ఈ మెథడ్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. గల్ ఆర్ గల్స్. నెక్స్ట్, వాట్ ఈజ్ డ్రిప్ ఇరిగేషన్? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వాట్ ఈజ్ డ్రిప్ ఇరిగేషన్ అంటే వాటర్ డ్రాప్స్ డైరెక్టెడ్ అట్ ప్లాంట్ రూట్స్. ఓకే అండి, ఈ నీటి బిందువులని డైరెక్ట్గా సరాసరి ప్లాంట్ రూట్స్ అంటే మొక్క యొక్క వేళ్ళకి అందించడాన్ని డ్రిప్ ఇరిగేషన్ అని అన్నాం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ సార్ ఇందులో, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ జల్ జీవన్ మిషన్? దిస్ వెరీ ఇంపార్టెంట్. జేజేఎం జల్ జీవన్ మిషన్ తాలూకా గోల్ ఏంటి సార్ అంటే పైప్డ్ వాటర్ టు ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్. సో రూరల్ ఏరియాలో ఉన్నటువంటి హౌస్ హోల్డర్స్కి సో త్రూ పైప్స్ ద్వారా వాటర్ని సప్లై చేయటమే జల్ జీవన్ మిషన్. సో ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ద జవహర్లాల్ నెహ్రూ గివెన్ వన్ వర్డ్ అబౌట్ ద డ్యామ్స్. ఏంటి సార్ అంటే డ్యామ్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ మోడర్న్ ఇండియా. డ్యామ్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఎవరన్నారంటే జవహర్లాల్ నెహ్రూ. సో ఫ్రెండ్స్, మీకు ఈ క్లాస్లో 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో దీని మీద మ్యాప్ పాయింటింగ్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.